ఓకే ఓకే మెటలర్జీ స్టార్ట్ చేసినాం కదా మనం ఇంతకుముందు మీరు రెస్పాండ్ అవుతా ఉండాలా. మెటలర్జీ మెటలర్జీ చాప్టర్ మీకు స్టార్ట్ చేసినా కదా, ఫస్ట్ క్లాస్ ఫినిష్ అయింది కదా. అయింది సార్. ఓకే ఓకే ఇంతవరకు టర్మ్స్ ఏమేమి తెలుసుకున్నామో ఒక్కసారి చూద్దాము, నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తా. జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ. మెటలర్జీలో మనము ఫస్ట్ మెటలర్జీ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, ఓర్స్ అంటే ఏంటి డిస్కస్ చేసినాం. మినరల్ కి ఓర్ కి డిఫరెన్స్ ఉందా లేదా? మినరల్ ఓరు రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఉందా? ఉంది, డిఫరెన్స్ ఉంది సార్. మినరల్ అంటే మనం ఏదన్నా ఒక సబ్స్టాన్స్ ఎట్లా ఎట్లా అసలు మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయి మనకి? మైనింగ్ చేస్తారు కదా, మైనింగ్ తెలుసు కదా. మైనింగ్ చేసి ఎర్త్ క్రస్ట్ లో నుంచి సబ్స్టాన్స్ ని కలెక్ట్ చేసుకుంటారు, దాన్ని ఏమంటామంటే మినరల్ అంటాం. దాంట్లో మనకు కావాల్సిన, మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సిన మెటల్ తక్కువ పర్సెంటేజ్ ఉన్నా దాన్ని మినరలే అంటాం. ఒకవేళ దాంట్లో మనకు కావాల్సిన మెటల్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటే దాన్ని ఓర్ అంటాం. అర్థమైందా? మినరల్ కి ఓర్ కి డిఫరెన్స్ అర్థమైందా? రెస్పాండ్ అవ్వాలా. మినరల్ కి ఓర్ కి డిఫరెన్స్ అర్థమైందా లేదా? రెస్పాండ్ అవ్వాలా. రెస్పాండ్ అవ్వాలా మీరు. ఏం ఎవరు పలకరు? ఎస్ సార్. ఓకే నెక్స్ట్ అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్. అంటే మెటల్స్ ఎర్త్ క్రస్ట్ లో మెటల్స్ సంబంధించిన ఓర్స్, బాక్సైట్ ఓర్ లో ఏముంటది అంటే అల్యూమినియం ఉంటుంది. బాక్సైట్ ఓర్ నుంచి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అట్లా డిఫరెంట్ ఓర్స్ ఉన్నాయి. ఈ వాటికి సంబంధించిన ఓర్స్, మెటల్ ఓరు కాంపోజిషన్, ఇవి గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ గురించి కూడా డిస్కస్ చేసినాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ మెటల్స్ ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఓర్స్ నుంచి. ఫస్ట్ ఓర్ ని కాన్సన్ట్రేట్ చేయాలా. దీంట్లో ఓర్ ని కాన్సన్ట్రేట్ చేయమంటే ఏంటి? అన్వాంటెడ్ స్పీసీస్, దట్ మీన్స్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయాలి, అన్వాంటెడ్ స్పీసీస్ ని రిమూవ్ చేయాలి. దాన్ని కాన్సన్ట్రేషన్ డ్రెస్సింగ్ ఆర్ బెనిఫియాక్షన్ అంటాం. నెక్స్ట్ కొన్ని మెటీరియల్స్ ని, కొన్ని ఇంప్యూరిటీస్ ని సపరేట్ చేయాలా అంటే మోల్టన్ స్టేట్ లోనే సపరేట్ చేయగలుగుతాం. మోల్టన్ స్టేట్ అంటే ఏంటి అంటే ఒక సాలిడ్ ని డైరెక్ట్ గా లిక్విడ్ స్టేట్ లోకి చేస్తే దాన్ని మోల్టన్ స్టేట్ అంటాం, టెంపరేచర్ నుంచి చేసి. ఇప్పుడు అట్లా ఇంప్యూరిటీస్ అన్ని కూడా మోల్టన్ స్టేట్ లోకి తీసుకురావడానికి చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ ఉండే ఫర్నెసెస్, నార్మల్ ఫర్నెసెస్ లో యూజ్ చేసి ఇంప్యూరిటీస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ని తగ్గించలేము, మోల్టన్ స్టేట్ కి తీసుకురాలేము. సో అవుట్ సైడ్ నుంచి ఒక సబ్స్ట్రేట్స్ ని యాడ్ చేస్తాం, దాన్ని ఏమంటాం అంటే ఫ్లక్స్ అంటాం. ఫ్లక్స్ కి గ్యాంగ్ అనేది కలిపేసినాం అనుకో. గాంగ్ అంటే ఏంటంటే ఓర్ లో ఉండే ఇంప్యూరిటీస్ ని ఏమంటాం అంటే గాంగ్ అంటాం. ఈ గాంగ్ కు ఫ్లక్స్ యాడ్ చేస్తే ఆ ప్రోడక్ట్ ని ఏమంటాం అంటే స్లాగ్ అంటాం. ఈ స్లాగ్ కి మెల్టింగ్ పాయింట్ తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, కొన్ని మెథడ్స్ చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఓర్ ని కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఓర్ ని క్రష్ చేయాలి. క్రష్ చేసిన తర్వాత హ్యాండ్ పికింగ్ మెథడ్ కానీ, హైడ్రోలైటిక్ వాషింగ్ కానీ, దీన్నే హైడ్రోలైటిక్ వాషింగ్ నే లీవిగేషన్ అని కూడా అంటాం. హైడ్రోలైటిక్ వాషింగ్ నే లీవిగేషన్ అని కూడా అంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్. నెక్స్ట్ ఇంతవరకే కదా మనం డిస్కస్ చేసింది, మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ వరకు డిస్కస్ చేసినాం, అంతేనా? నో రెస్పాండ్ అవ్వాలా. నో. సాయి కిరణ్. ఎస్ సార్.
ఏం పలకవా? ఏం లేదు సార్, సౌండ్ ఉంది సార్ బయట. మరీ ఎక్కువ లేదు. మీరు రెస్పాండ్ అయితేనే ఇంటరాక్షన్ బాగుంటది క్లాస్, లేదంటే వన్ వేలో వస్తా ఉంటే ఏం నాకంత చెప్పినా నాకు చెప్పినట్టు ఉండదు. మీరు మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా మీతో ఇంటరాక్ట్ చేస్తా ఉంటే ఓకే సార్. బాగుంటుంది. ఓకే, నువ్వు ఒక్కడివని కాదు, క్లాస్ మొత్తము రెస్పాండ్ అవ్వాలా. ఊరికే వచ్చినామంటే వచ్చినాం ఆన్లైన్ క్లాస్కి అట్లా చేయొద్దు. మీరు నేను మాట్లాడితే కదా, మీరు నాతో మాట్లాడితే మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది విషయం. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్. ఈ మెథడ్స్ అన్ని మీరు 9th క్లాస్లోనో 10th క్లాస్లోనో చదివినారా లేదా? చెప్పండి. ఎస్ సార్, చదివినారు కదా, వచ్చినాయి కదా. నెక్స్ట్ వచ్చేది సార్. ఫ్లోటేషన్ మెథడ్. ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ద్వారా ఏ విధంగా మనం ఓర్ని కాన్సన్ట్రేట్ చేస్తాం, ఓర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. చూడండి, this method has been in use for removing gang for sulfide ores. Very important. Sulfide ores ni question ఎట్లా అడుగుతాడంటే which of the following method is used to remove gang from sulfide ore అంటాడు. సింపుల్ గా సల్ఫైడ్ ఓర్ ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తామంటాడు. ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ is used to concentrate the sulfide ore. That means unwanted species ని రిమూవ్ చేస్తాం. సల్ఫైడ్ ఓర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ సల్ఫైడ్ అని ఉందనుకో, అది సల్ఫైడ్ ఓరా కాదా? ఐరన్ సల్ఫైడ్ అనేది సల్ఫైడ్ ఓర్ అవునా కాదా? సే సార్ నో. ఐరన్ సల్ఫైడ్ అనేది సల్ఫైడ్ ఓరా కాదా? రెస్పాండ్ అవ్వాలని చెప్పిన. ట్వంటీ 29 మెంబర్స్ ఉండారు, అసలు రెస్పాండ్ అవ్వరా? అసలు ఫస్ట్ అందరు టిఫిన్ చేసి వచ్చినారా? టిఫిన్ చేసినారా లేదా? రెస్పాండ్ అవ్వండి. టిఫిన్ చేసిన దానికి కూడా రెస్పాండ్ కారా? అనూష లెఫ్ట్ అయిపోయింది. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు లెఫ్ట్ అయిపోతున్నారు. నేనేమన్నా మిమ్మల్ని తిడతానన్నా? ఏమంటున్నాం? కిరణ్ కుమార్ R190331 రెస్పాండ్ అవ్వండి. R190331. సాయినాథ్ రెడ్డి ఏమి రెస్పాండ్ అవ్వవు? అవుతున్నా సార్. ఇప్పుడైతేనా నేను పిలిచినప్పుడు ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వీళ్ళు రెస్పాండ్ అవుతారు అని మీరు కామ్గా ఉండద్దు. మీరు ఫాలో అవుతున్నారు లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే సార్. ఓకే, ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ ద్వారా సల్ఫైడ్ ఓర్స్ ని మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సల్ఫైడ్ ఓర్స్ నుంచి అన్వాంటెడ్ స్పీసీస్ ని రిమూవ్ చేస్తాం. అన్వాంటెడ్ స్పీసీస్ మీన్స్ గాంగ్. ఇక్కడ టెక్నికల్ వర్డ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గాంగ్ అంటే ఏంటంటే ఓర్లో ఉండే ఇంప్యూరిటీస్ ఏమంటామంటే గ్యాంగ్ అంటాం. దిస్ మెథడ్ హ్యాస్ బీన్ ఇన్ యూజ్ ఫర్ రిమూవింగ్ గ్యాంగ్ ఫ్రమ్ సల్ఫైడ్ ఓర్స్. ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్ అనేది సల్ఫైడ్ ఓర్స్ నుంచి ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ సల్ఫైడ్ తీసుకున్నాం అనుకో, ఐరన్ సల్ఫైడ్ లో ఐరన్ సల్ఫైడ్ అనేది సల్ఫైడ్ ఓర్. దీని నుంచి ఐరన్ సల్ఫైడ్ ఓర్ కి ఏమన్నా ఇంప్యూరిటీస్ యాడ్ అయ్యి ఉంటే ఆ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తాడు.
ఈ మెథడ్ లో ఫోర్ఫోర్డేషన్ మెథడ్ లో సల్ఫైడ్ ఓర్స్ నుంచి ఇంపరిటీస్ ని రిమూవ్ చేస్తాం. చూడండి ఏం చేస్తాం ఈ ప్రాసెస్ లో. ఇన్ దిస్ ప్రాసెస్ a suspension of the powdered ore. In this process, a suspension of powdered ore is made with water. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. In this process, a suspension of the powdered ore is made with water. In this process, a suspension of the powdered ore is made with water. ఫస్ట్ పౌడర్ ఫామ్ లోకి తెచ్చిన ఓర్ ని తీసుకోవాలా. ఓర్ ఉంది కదా, స్టార్టింగ్ లో ఓర్ తీసుకుంటాం కదా, ఆ ఓర్ ని పౌడర్ ఫామ్ లోకి చేంజ్ చేయాలి. పౌడర్ ఫామ్ లోకి చేంజ్ చేసిన తర్వాత దానికి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి సస్పెన్షన్ మాదిరి ప్రిపేర్ చేయాలి. చూడు సస్పెన్షన్ అనేది ఎక్కడ వచ్చింది వర్డ్ చెప్పండి నాకు. సస్పెన్షన్ అనేది వర్డ్ ఎక్కడ వచ్చింది? రెస్పాండ్ అవ్వాలి ఇప్పుడు. గణేష్ సార్ సస్పెన్షన్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది మనకు? సస్పెన్షన్ అంటే ఏంది నేను చెప్పినా మీకు. సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్ లో సొల్యూషన్స్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి ట్రూ సొల్యూషన్, కొల్లాయిడ్స్, సస్పెన్షన్. చదివినామా లేదా? సార్ నో సస్పెన్షన్ అంటే ఏంటంటే, సస్పెన్షన్ అంటే మీరు ల్యాబ్ లో ప్రాక్టికల్ చేసినప్పుడు ఇనార్గానిక్ రీసెంట్ గా మీరు క్యాంపస్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు ప్రాక్టికల్ చేస్తున్నారు కదా, క్వాలిటేటివ్ అనాలిసిస్ లో అక్కడక్కడ ప్రిసిపిటేట్స్ వచ్చినాయి కదా లాస్ట్ లో కన్ఫర్మేషన్ టెస్ట్ లో, మధ్యలో టెస్ట్ చేసేటప్పుడు ప్రిసిపిటేట్స్ వచ్చినాయి కదా, వచ్చినాయా లేదా? అట్లా ప్రిసిపిటేట్ ఫామ్ లో ఉండే వాటిని ఏమంటాం అంటే సస్పెన్షన్ అంటాం. అట్లా క్రూడ్ ఫామ్ లో ఉండే అట్లా ప్రిసిపిటేట్స్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రిసిపిటేట్స్ సస్పెన్షన్ కి. ఇప్పుడు ఫస్ట్ వీడు ఏమంటున్నాడు అంటే ఈ మెథడ్ లో ఏం చేయాలా అంటే ఫస్ట్ మనము ఓర్ తీసుకోవాలా. ఓర్ తీసుకొని పౌడర్ ఫామ్ లోకి గ్రైండ్ చేసుకోవాలా. పౌడర్ ఫామ్ లోకి గ్రైండ్ చేసుకున్న తర్వాత దానికి వాటర్ యాడ్ చేసాం అనుకో, అప్పుడు ప్రిసిపిటేషన్ మాదిరి ఫామ్ అవుతుందా లేదా? సస్పెన్షన్ ఫామ్ అవుతుందా లేదా? సార్ నో. పౌడర్ కి వాటర్ యాడ్ చేస్తున్నాడు, ఓర్ పౌడర్ కి వాటర్ యాడ్ చేస్తున్నాడు, అప్పుడు సస్పెన్షన్ ఫామ్ అవుతుంది. సస్పెన్షన్ కి టు ఇట్ కలెక్టర్స్ అండ్ ప్రోత్ స్టెబిలైజర్స్ ఆర్ యాడెడ్. ఇక్కడ మళ్ళా చూడండి, ఈ సస్పెన్షన్ కి అంటే ఓర్ పౌడర్ కి వాటర్ యాడ్ చేసి సస్పెన్షన్ ప్రిపేర్ చేసుకున్నాం ఒక వెజల్ లో. ఆ సస్పెన్షన్ కి కలెక్టర్స్ అనేటివి యాడ్ చేస్తున్నాం, ప్రోత్ స్టెబిలైజర్స్ అనేటివి యాడ్ చేస్తున్నాం. లెట్ us see కలెక్టర్స్ అంటే ఏంటి, ప్రోత్ స్టెబిలైజర్స్ అంటే ఏంటో చూద్దాం. సస్పెన్షన్ ప్రిపేర్ చేసిన తర్వాత కలెక్టర్స్, ప్రోత్ స్టెబిలైజర్స్ అనేటివి యాడ్ చేస్తున్నాం. కలెక్టర్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ పైన్ ఆయిల్, ఫ్యాటీ యాసిడ్స్, xanthates, ఈ కెమికల్స్ ఏమంటామంటే కలెక్టర్స్ అంటాం. ఇవి ఏం చేస్తాయి? కలెక్టర్స్ అంటే ఏంటి అంటే ఎన్హాన్సెస్ non-wettability of the mineral particles. Collectors enhances non-wettability of the mineral particles. Mineral particles యొక్క non-wettability ని ఇంక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్రోత్ స్టెబిలైజర్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఫోమ్ అనేది వస్తుంది, ఫ్రోత్ అనేది వస్తుంది. ఆ ఫ్రోత్ ని స్టెబిలైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ క్రిసాల్స్, అనిలిన్స్. చూడు ఇక్కడ ఇలాంటిది మీరు ఇంతకుముందే 9th 10th క్లాస్ లోనే డిస్కస్ చేసింటారు. చూడు ఇట్లా ద మినరల్ పార్టికల్స్ బికమ్ వెట్ బై ఆయిల్స్ వైల్ ద గ్యాంగ్ పార్టికల్స్ బై వాటర్. మినరల్ పార్టికల్స్ బికమ్ వెట్ బై ఆయిల్స్ వైల్ ద గ్యాంగ్ పార్టికల్స్ బై వాటర్. ఇప్పుడు మనము ఫస్ట్ సస్పెన్షన్ ప్రిపేర్ చేసినాం. సస్పెన్షన్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసినాం, దాని తర్వాత ఆయిల్స్ యాడ్ చేస్తున్నాం, అంటే కలెక్టర్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకుంటే ఓర్ ఉంది కదా, ఓర్ పౌడర్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఫస్ట్ మనం ఓర్ పౌడర్ తీసుకుంటున్నాం. ఎందుకు చేస్తున్నాం ఈ మెథడ్? ఓర్ పౌడర్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఓర్ పౌడర్ లో ఏముంటాయి? ఓర్ పౌడర్ లో
రెస్పాండ్ అవ్వాలి. ఓర్ పౌడర్లో ఏముంటాయి? ఓర్ ఉంటుంది, కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ ని మనం, ఇంప్యూరిటీస్ అంటే గ్యాంగే కదా, వాడిని రిమూవ్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం. మినరల్ పార్టికల్స్ బికమ్ వెట్ బై ఆయిల్స్ వైల్ ద గ్యాంగ్ పార్టికల్స్ బై వాటర్. అంటే ఇక్కడ ఇది ఈ 2 పాయింట్స్ నేను మీకు చెప్పేసిన తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా అర్థమవుతుంది చూడండి. ఈ రొటేటింగ్, లేదంటే ఫస్ట్ నేను ఈ 2 పాయింట్స్ మీకు చెప్పేసి ఇది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, నీట్గా అర్థమవుతుంది. ఈ రొటేటింగ్ ప్యాడల్ agitates the mixture and draws air in it. As a result, fourth is formed which carries the mineral particles. ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాడు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాడు, ఒక వెజల్ తీసుకున్నాడు. ఆ వెజల్లో ఏం చేసినాడంటే ఫస్ట్ ఓర్ పౌడర్ తీసుకున్నాడు. ఓర్ పౌడర్ తీసుకొని వాటర్ యాడ్ చేసినాడు. అప్పుడు ఒక సస్పెన్షన్ ఫామ్ అయింది. సస్పెన్షన్ ఫామ్ అయిన తర్వాత వీడు ఏం చేసినాడు, దీనికి కలెక్టర్స్ అండ్ పోర్ట్ స్టెబిలైజర్స్ యాడ్ చేసినాడు. యాడ్ చేసిన తర్వాత ఒక రొటేటింగ్ పెడల్ పెట్టేసినాడు. దీంట్లో రొటేటింగ్ పెడల్ పెట్టినాడు. కింద ఫ్యాన్ మాదిరి ఉంది చూడండి, రొటేటింగ్ ప్యాడల్ పెట్టినాడు. ఇప్పుడు పై నుంచి ఏం చేస్తాడంటే రొటేట్ చేస్తే అప్పుడు కింద సింపుల్ గా చెప్పాలంటే కవ్వం జిలుగుతాం చూడండి, కవ్వం జిలుగుతా. ఆ మెథడ్ ఏమంటాం? కవ్వం గుర్తుందా లేదా? చేసాను చూడు, ఇక్కడ రొటేటింగ్ ప్యాడల్ ఉంది. ఈ రొటేటింగ్ ప్యాడల్ ని రొటేట్ చేస్తాడు ఆ మిక్చర్ లో. అప్పుడు ఏమైతుందంటే దాని నుంచి ఫోమ్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ ఫోమ్ తో పాటి పైకి మినరల్ ఓర్ వస్తుంది, మినరల్ పార్టికల్స్ వస్తాయి. ఏమన్నా ఇంప్యూరిటీస్ ఉంటే ఈ కిందనే సెటిల్ అయిపోతాయి. అప్పుడు ఈ ఫోమ్ ని, పైకి వచ్చిన ఫోమ్ ని కలెక్ట్ చేసుకొని వేరే వెజల్లోకి పెట్టుకుంటాం. వేరే వెజల్లో పెట్టుకుంటే ఫోమ్ కదా, కొద్దిసేపటికి ఫోమ్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఫోమ్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ మిగిలేది మినరల్ పార్టికల్స్. అట్లా మినరల్ ని కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక్కడ సింపుల్, ఇక్కడ ప్రిన్సిపల్ ఏం లేదు. ఇప్పుడు మజ్జిగ చిలికేటప్పుడు మజ్జిగ చిలుకుతారు కదా, మజ్జిగ దేంతో చిలుకుతారు? రెస్పాండ్ అవ్వాలా? ఇంతమంది ఉన్నారు, 32 మెంబర్స్ ఉన్నారు. కళ్యాణ్ మైక్ ఆన్ చేయ బాబు. నువ్వు మెసేజ్ చేసే కాదు, మౌత్ తో చెప్పు, ఓరల్ గా. సాయి కిరణ్ సి సార్ మజ్జిగ దేంతో చిలుకుతాం? కవ్వంతో సార్. చూసినావా, ఎప్పుడైనా చేసినావా? మజ్జిగ చిలికినావా? సార్ అది ఏం మెథడ్ అంటే సింపుల్ గా ఫోర్త్ పొటేషన్ మెథడే అది. ఏం చేస్తాం చెప్పు? మజ్జిగ తీసుకుంటాము, మజ్జిగ తీసుకొని దాంట్లో కవ్వం పెట్టేసి చిలికితే దానిపైన ఫోమ్ వస్తుందా, నురగ వస్తుందా రాదా? వస్తుంది సార్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే వినండి, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ మనము ఒక ఇంపార్టెంట్ మెథడ్ కూడా, ఈ మెథడ్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఓర్ పౌడర్ ని తీసుకొని వాటర్ తో యాడ్ చేయి. వాటర్ యాడ్ చేస్తేనే సస్పెన్షన్ ఫామ్ అవుతుంది. సస్పెన్షన్ ఫామ్ అయిన తర్వాత అక్కడ కలెక్టర్స్ అనేటివి ఫ్రోత్ స్టెబిలైజర్స్ ని యాడ్ చేయి అంటాడు. ఫ్రోత్ స్టెబిలైజర్స్ యాడ్ చేసిన తర్వాత ఒక రొటేటింగ్ ప్యాడల్ తీసుకొని దాన్ని రొటేట్ చెయ్యి అంటాడు. రొటేట్ చేస్తే ఏమైతుంది? పైకి ఫోమ్ వస్తుంది. అప్పుడు ఆ ప్రాసెస్ లో ఫోమ్ తో పాటి మినరల్ పార్టికల్స్ కూడా ఫోమ్ లోకి వచ్చేస్తాయి. రిమైనింగ్ ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే కింద సెటిల్ అయిపోతాయి, వాటర్ లో సెటిల్ అయిపోతాయి. అప్పుడు పైకి వచ్చిన ఫోమ్ ని కలెక్ట్ చేసుకొని ఇంకో వెజల్లో తీసుకుంటాం. అట్లా ప్రతిసారి చేసి కలెక్ట్ చేసుకొని వేరే వెజల్లో
ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అక్కడ వేరే వెజల్లో ఏముంటది, ఫోమ్ ఉంటది, మినరల్ పార్టికల్స్ ఉంటాయి. ఫోమ్ కొంతసేపటికి ఎవాపరేట్ అయిపోతుంది, ఓన్లీ మనకి మినరల్ పార్టికల్స్ మిగిలిపోతాయి. ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆఫ్టర్ అటాచ్మెంట్ ఆఫ్ ఆల్ particles to foam, this is shifted or collecting in other tank, then more particles settle down at the bottom of the foam bottom and foam is evaporated. Foam evaporate అయిపోతుంది, రిమైనింగ్ మనకి మినరల్ పార్టికల్స్ ఉంటాయి. అర్థమైందా లేదా? ఇది పోస్ట్ పొటేషన్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. ఇది సేసాను అట్లీస్ట్ డూ మెసేజ్. At least do message. Okay. Okay. Next ఇంకో మెథడ్ చూడండి. ఇంకో మెథడ్ ఏంటంటే లీచింగ్. ఇది సింపుల్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి లీచింగ్. మీకు నోట్స్ మీకు సెండ్ చేసినారా చూడి సారు? గణేష్ చేసినారు సార్ అంతా. మెటలర్జీ నోట్స్ షేర్ చేసినారా సార్ మీకు? చేశారు సార్. ఓకే. మళ్ళీ ఇంకో ఫైల్ ఏమన్నా షేర్ చేసినారా? మెటలర్జీకి సంబంధించి ఒకటే చేశారు సార్. ఒకటేనా? అది మళ్ళీ ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ కొంత ఎడిట్ చేసిన. అంటే దాంట్లో ఈసారి సిలబస్ తగ్గించేసినారు. సో అది పాత మెటీరియల్ అంటే ఎక్కువ ఉంది. మనం సిలబస్ లో ఉండేదానికంటే ఎక్కువ ఉంది. మనకు సిలబస్ లో ఉండే మాదిరి నేను చేసిన. అది సారే చూడి సారే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా అని చెప్తున్నారు. చేస్తారు మీకు. ఓకే సార్. లేదు అంటే నేను సెండ్ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి లీచింగ్. చూడండి, లీచింగ్ is based on the solubility of the ore in a suitable solvent such as acid, base or other chemicals are involved in the treatment of the ore with a reagent to make it soluble while impurities remain insoluble. The ore of the metal is recovered from the solution by a suitable chemical method. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లీచింగ్ అనే మెథడ్ చాలా ఈజీ. ఇది ఏం లేదు. లీచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఓర్ ఇన్ ఏ సూటబుల్ సాల్వెంట్. ఓర్ ని ఒక సూటబుల్ సాల్వెంట్ లో వేసేస్తే, అండ్ సూటబుల్ సాల్వెంట్ ఇట్ మే బి యాసిడ్ ఆర్ బేస్ ఆర్ ఎనీ అదర్ కెమికల్, and involves the treatment of the ore with a reagent to make it soluble with impurities remains insoluble. ఇప్పుడు ఓర్ ని తీసుకొని ఒక యాసిడ్ లో కానీ ఒక సూటబుల్ సాల్వెంట్ లో వేసేస్తే ఏమవుతుందంటే ఆ ఓర్ పార్టికల్స్ సాల్యుబుల్ అయిపోతాయి. గ్యాంగ్ పార్టికల్స్, దట్ మీన్స్ ఇంప్యూరిటీస్, ఇన్సాల్యుబుల్. ఇంప్యూరిటీస్ రిమైన్ ఇన్సాల్యుబుల్. ఇంప్యూరిటీస్ ఏమి డిజాల్వ్ కావు. ఇప్పుడు ఇంప్యూరిటీస్ ని మనం సపరేట్ చేయొచ్చా, చేయలేమా? ఇంప్యూరిటీస్ ని సింపుల్ ఓర్ ని తీసుకొని ఒక సూటబుల్ సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తే ఓర్ పార్టికల్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి. ఇంకా దాంట్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే డిజాల్వ్ కావు. ద ఓర్ or the metal is recovered from the solution by a suitable chemical method. దాని తర్వాత ఆ ఓర్ తీసుకొని, ఓర్ సొల్యూషన్ ఉంది కదా, ఆ ఓర్ సొల్యూషన్ తీసుకొని దాని నుంచి సూటబుల్ మెథడ్ ద్వారా కొన్ని కెమికల్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమటోగ్రఫీ అని ఎప్పుడైనా విన్నారా మీరు? క్రోమటోగ్రఫీ అని చేస్తాను. క్రోమటోగ్రఫీ అనేది ఏంటంటే ఒక సపరేషన్ టెక్నిక్. క్రోమటోగ్రఫీ అని కొన్ని కెమికల్ మెథడ్స్ ద్వారా ఫిజికల్ మెథడ్స్ ద్వారా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్సెస్ ఇన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాంగ్ అండ్ ఓర్ పార్టికల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ used for the extraction of iron, silver, pure alumina from bauxite ore. ఇక్కడ ఇది ఈ లీచింగ్ అనే మెథడ్ ద్వారా దేని ద్వారా సపరేట్ చేస్తామంటే ప్రిన్సిపల్ ఏంటంటే గ్యాంగ్ పార్టికల్స్ కి ఓర్ పార్టికల్స్ కి డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండాలి. అంటే మనం ఓర్ పార్టికల్స్ గ్యాంగ్ పార్టికల్స్ మిక్చర్ ని నువ్వు ఒక సాల్వెంట్ లో డిజాల్వ్ చేస్తే మనకి ఓర్ పార్టికల్స్ మాత్రమే సాల్యుబుల్ కావాలా, గ్యాంగ్ పార్టికల్స్ సాల్యుబుల్ కాకూడదు, డిజాల్వ్ కాకూడదు. అప్పుడు ఆ గ్యాంగ్ పార్టికల్స్ ని సపరేట్ చేసి ఆ సొల్యూషన్ నుంచి ఓర్ ని కలెక్ట్ చేసుకుంటాం. ఈ మెథడ్ ద్వారా మనము ఆరం, సిల్వర్, ప్యూర్ అల్యూమినాను
బాక్సైట్ ఓర్ నుంచి కలెక్ట్ ఐరన్ ని, సిల్వర్ ని అండ్ ప్యూర్ అల్యూమినా ఫ్రమ్ బాక్సైట్ ఓర్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఇది లీచింగ్ అనే మెథడ్. ఇప్పటి వరకు మనము ఎన్ని మెథడ్స్ చేసినాం ఓర్ ని కాన్సన్ట్రేషన్ చేయడానికి? ఫస్ట్ హ్యాండ్ పికింగ్, నెక్స్ట్ హైడ్రోలైటిక్ వాషింగ్ ఆర్ లీవిగేషన్ అంటాం, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ సెపరేషన్, నెక్స్ట్ పోస్ట్ ఫ్లోటేషన్ మెథడ్, నెక్స్ట్ లీచింగ్. ఇప్పుడు నేను ఒకరిని అడుగుతా క్వశ్చన్. చాందిని, మైక్ ఆన్ చేయమ్మా. చాందిని, షేక్ చాందిని. సుదర్శన్, సార్ ఏమేం మెథడ్స్ చదివినాం చెప్పు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ లో? హ్యాండ్ పికింగ్, హైడ్రోలైటిక్ వాషింగ్, మ్యాగ్నెటిక్ సెపరేషన్, ఫోర్త్ పొజిషన్, లీచింగ్. ఓకే, వెరీ నైస్. చూసి చెప్పినావా, గుర్తుపెట్టుకొని చెప్పినావా? గుర్తుపెట్టుకొని చెప్పినావా, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఓర్ కాన్సన్ట్రేషన్ ఈ మెథడ్ ద్వారా మనం ఇప్పటి వరకు ఏం చదువుకున్నామో, మనం ఇప్పటి వరకు చదివిన దాంట్లో ఓర్ ని కాన్సన్ట్రేట్ చేసినామా లేదంటే మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసినామా? చెప్పండి, ఈ రెండింటి క్లారిటీ తీసుకోండి. ఓర్ ని కాన్సన్ట్రేట్ చేసినామా, మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసినామా? ఇప్పుడు చెప్పుకున్న మెథడ్స్ ద్వారా ఓర్ ని కాన్సన్ట్రేట్ చేసాం. ఓర్ ని కాన్సన్ట్రేషన్ చేసినాం. జస్ట్ ఓర్ నుంచి ఇప్పుడు మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ క్రస్ట్ లో మనకు బాక్సైట్ దొరుకుతుంది, బాక్సైట్ ఉంటుంది. బాక్సైట్ ని కలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ బాక్సైట్ నుంచి అల్యూమినియం ప్రిపేర్ చేయం. ఫస్ట్ ఏం చేయాలా, బాక్సైట్ ని కాన్సన్ట్రేట్ చేయాలా. అంటే నీట్ గా మన బాక్సైట్ మాత్రమే ఉండేటట్లు, దాంట్లో ఇంప్యూరిటీస్ ఏం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలా. ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలా? ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలా? రెస్పాండ్ అవ్వండి ఎవరైనా. ఇంతకుముందు మనం 5 మెథడ్స్ చదువుకున్నాం కదా, ఆ మెథడ్స్ ద్వారా సూటబుల్ మెథడ్ ని చూస్ చేసుకొని సపరేట్ చేయాలి. ఫస్ట్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ప్రాసెస్ కంటిన్యూస్ గా చదువుకుంటూ వస్తున్నాం, కంటిన్యూస్ గా నేర్చుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఓర్ ని తీసుకొని దాన్ని కాన్సన్ట్రేషన్ చేసేదానికి కొన్ని మెథడ్స్ చదివినాం. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఓర్ నుంచి మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలా. చూడండి, కాన్సన్ట్రేటెడ్ ఓర్ నుంచి మెటల్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలా. ఎట్లా? ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. ఫస్ట్ ఆక్సిడేషన్, కన్వర్షన్ టు ఆక్సైడ్. చూడు, ఫస్ట్ ఏం చేయాలంటే ఆక్సిడేషన్ చేయాలి. The most commonly used oxidizing agent in metallurgy is oxygen, O2. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటాం చెప్పండి? మీరు ఆల్రెడీ చదివినారు. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్, రిడక్షన్? ఆక్సిడేషన్. ఓకే. ఆన్ రోస్టింగ్ అట్ హై టెంపరేచర్స్. రోస్టింగ్ అంటే ఏంటంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏదన్నా ఒక సబ్స్టాన్స్ ని దాని మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర బాగా హీట్ చేయడాన్ని ఏమంటామంటే రోస్టింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, రోస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక రోస్టింగ్ అంటే ఏంటంటే హీటింగ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. అర్థమైందా? రోస్టింగ్ అంటే ఏంటంటే హీటింగ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. ఆన్ రోస్టింగ్ అట్ హై టెంపరేచర్స్ ద సల్ఫైడ్ చేంజెస్ టు ఆక్సైడ్స్. అంటే ఇన్ ప్రజెన్స్ రోస్టింగ్ చేయడం అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజనే.
ఐరన్ సల్ఫైడ్, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి చూడండి. ఐరన్ సల్ఫైడ్ ని ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తే, హీట్ చేస్తే ఏమొస్తుంది అంటే ఐరన్ ఆక్సైడ్ వస్తుంది, Fe2O3 ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. ఇక్కడ Fe2O3 మనం స్టార్టింగ్ లో సల్ఫైడ్ తీసుకున్నాం, ఆక్సిడేషన్ చేస్తే ఏమైతుంది, ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఓర్, ఐరన్ సల్ఫైడ్ ఓర్ ని కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత దాన్ని ఆక్సిజన్ తో ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఆక్సిడేషన్ చేస్తే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ Fe2O3, ఐరన్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, కాపర్ సల్ఫైడ్ ఓర్ తీసుకొని ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తే క్యూప్రస్ ఆక్సైడ్ ఫామ్ అయింది, Cu2O, క్యూప్రస్ ఆక్సైడ్ ఫామ్ అయింది. హియర్ కాపర్ సల్ఫైడ్ ని ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తే, ఆక్సిడేషన్ చేస్తే Cu2O ఫామ్ అయింది, కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది. ఆక్సిడేషన్ చేస్తే ఏమైతుంది, దాన్ని ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఐరన్ సల్ఫైడ్ ఏమో ఐరన్ ఆక్సైడ్, కాపర్ సల్ఫైడ్ ఏమో కాపర్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే రిడక్షన్ చేయాలి. రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్ టు ద మెటల్. ఇక్కడ వచ్చిన ఆక్సైడ్ ని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేయాలంటే ఏం చేయాలి, రిడక్షన్ అంటే ఏంటి, రెస్పాండ్ అవ్వాలి. రిడక్షన్ అంటే ఏంటి, అడిషన్ ఆఫ్ హైడ్రోజనే కదా రిడక్షన్ అంటే. చేశాను అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్. ఇప్పుడు ప్లస్ చార్జ్ నుంచి 0 వచ్చింది అనుకో, అక్కడ రిడక్షన్ జరిగిందా, ఆక్సిడేషన్ జరిగిందా? ఇప్పుడు Fe+2 ఉంది, Fe0 వచ్చింది, ఇప్పుడు అది ఆక్సిడేషన్ రిడక్షనా? మీకు బాగా తెలుసు, Reduction. చదివినారు, రిడక్షన్ కదా. అదే Fe0 నుంచి Fe+2 వస్తే అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఆక్సిడేషన్ అంటాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమంటాం, చెప్పండి, రిడక్షన్ అంటాం. చూడు, ఇక్కడ వచ్చిన ఆక్సైడ్స్ ని ఏం చేస్తున్నాం, సమ్ ఆక్సైడ్స్ అండ్ హాలైడ్స్ ఓర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు అబ్టైన్ ద మెటల్స్. ద కామన్లీ యూజ్డ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఇన్ ద మెటలర్జీ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇవి కోక్ అంటే బొగ్గు, కార్బన్ మోనాక్సైడ్, వాటర్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ ఏమంటాం అంటే, మిక్చర్ ఏమంటాం అంటే వాటర్ గ్యాస్ అంటాం, CO+H2. నెక్స్ట్ హైడ్రోజన్ గ్యాస్, ఇంకా అల్యూమినియం మెటల్, ఇవన్నీ రెడ్యూసింగ్ ఏజెంట్స్. చూడు, ద సెలక్షన్ ఆఫ్ ద రిడక్టెంట్ డిపెండ్స్ అపాన్ ద కెమికల్ యాక్టివిటీ ఆఫ్ ద మెటల్. ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ యూజ్ చేయాలంటే మనం తీసుకుంటే ఓర్ కెమికల్ యాక్టివిటీని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్ ఏం చేస్తాం, రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్ రిడక్షన్ చూడు. జింక్ అండ్ టిన్ ఆర్ ఆబ్టైన్డ్ బై రిడక్షన్ విత్ కోక్. ఇప్పుడు జింక్ ఆక్సైడ్ ఉంది, జింక్ ఆక్సైడ్ కానీ టిన్ ఆక్సైడ్ కానీ, ఈ రెండింటిని ఫస్ట్ జింక్ ఆక్సైడ్ చూడండి. జింక్ ఆక్సైడ్ ని కార్బన్ తో రిడక్షన్ చేస్తే Zn+CO వస్తుంది. కార్బన్ తో అంటే 900 degrees దగ్గర జింక్ ఆక్సైడ్ ని, ఈ జింక్ ఆక్సైడ్ ఎక్కడ వచ్చింది, ఆక్సిడేషన్ చేస్తే వస్తుంది. జింక్ సల్ఫైడ్ ని ఆక్సిడేషన్ చేస్తే జింక్ ఆక్సైడ్ వస్తుంది. ఈ జింక్ ఆక్సైడ్ ని కార్బన్ తో రిడక్షన్ చేస్తే at 900 degrees we will get a zinc and carbon monoxide. ఇక్కడ మనకు మెటల్ వచ్చిందా లేదా, రిడక్షన్. ఇప్పుడు ZnO లో జింక్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చెప్పండి, ZnO లో జింక్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ZnO లో జింక్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? మీరు రెస్పాండ్ అవ్వాలా. రెస్పాండ్ అయితేనే, రెస్పాండ్ కాలేదనుకో క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉండదు. ZnO లో జింక్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, రెస్పాండ్ అవ్వండి. 2+ సార్. +2. ఇప్పుడు జింక్ ఫ్రీ స్టేట్ లో ఉంది కదా, అంటే 0 ఆక్సిడేషన్ స్టేట్. జింక్ +2 నుంచి Zn 0 వచ్చింది అంటే రిడక్షన్ జరిగిందనే కదా.
సే సార్ నో Yes, sir. సార్ ఓకే. నెక్స్ట్ టిన్ ఆక్సైడ్ ని కార్బన్ తో 1800 degrees దగ్గర రియాక్ట్ చేస్తే ఇక్కడ టిన్ వచ్చింది. ఇక్కడ SN లో +4, ఇక్కడ SN 0, అంటే ఇది కూడా రిడక్షన్. టిన్ ఆక్సైడ్ ని రిడక్షన్ చేస్తే టిన్ వస్తుంది. సింపుల్ గా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఏంటి, ఆక్సైడ్స్ ని రిడక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది, దానికి సంబంధించిన మెటల్ ఫామ్ అవుతుంది. చూడండి, Fe2O3 ఐరన్ ఆక్సైడ్ ఇస్ రెడ్యూస్డ్ బై CO టు గెట్ ఐరన్ ఆక్సైడ్ ని కార్బన్ మోనాక్సైడ్ తో 700 degrees దగ్గర రిడక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే ఐరన్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రతి రియాక్షన్ లో మెటల్ ఫామ్ అవుతా ఉంది. నెక్స్ట్ NiO నికెల్ ఆక్సైడ్ ఇస్ రెడ్యూస్డ్ వాటర్ గ్యాస్ అంటే CO ప్లస్ H2 కాంబినేషన్ ఈ మిక్చర్ ఏమంటాం వాటర్ గ్యాస్ అంటాం. NiO ని కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ వాటర్ తో H2 తో హైడ్రోజన్ గ్యాస్ తో రిడక్షన్ చేస్తే అట్ 300 degrees యూ విల్ గెట్ నికెల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. నెక్స్ట్ మాలిబ్డినం అండ్ టంగ్స్టన్ ఆక్సైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ విత్ హైడ్రోజన్. మాలిబ్డినము టంగ్స్టన్ ఆక్సైడ్స్ MoO3 హైడ్రోజన్ తో రిడక్షన్ చేస్తే మాలిబ్డినం అండ్ వాటర్ ఫామ్ అయింది. టంగ్స్టన్ ఆక్సైడ్ హైడ్రోజన్ తో రిడక్షన్ చేస్తే అట్ 850 degrees టంగ్స్టన్ అండ్ వాటర్ ఫామ్ అయింది. నెక్స్ట్ metals like aluminum, magnesium, calcium are also used for reduction. Metals like aluminum, magnesium or calcium are also used for reduction. ఈ మెటల్స్ తో కూడా రిడక్షన్ చేస్తాం. అల్యూమినియం గానీ, మెగ్నీషియం గానీ, కాల్షియం వీటితో కూడా రిడక్షన్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఇక్కడ ఒక పాయింట్, when aluminum is used as reducing agent, అల్యూమినియం గానీ రెడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ అయితే the process is referred as Goldsmith aluminothermic process. Goldsmith-Aluminothermic process. ఇప్పుడు మనం రిడక్షన్ చేసేటప్పుడు అల్యూమినియం గానీ రెడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ చేసుకుంటే ఆ ప్రాసెస్ ఏమంటాం అంటే గోల్డ్-స్మిత్ అల్యూమినోథెర్మిక్ ప్రాసెస్ అంటాం. గోల్డ్-స్మిత్-అల్యూమినోథెర్మిక్ ప్రాసెస్. చూడండి ఇక్కడ క్రోమియం ఆక్సైడ్ Cr2O3 అల్యూమినియం తో రియాక్ట్ అయితే రిడక్షన్ జరిగి క్రోమియం ప్లస్ Al2O3 ఫామ్ అయింది. ఇక్కడ కూడా క్రోమియం మెటల్ ఫామ్ అయింది. Fe2O3 అల్యూమినియం తో రియాక్ట్ అయితే ఐరన్ ఫామ్ అయింది ప్లస్ Al2O3. Mn3O4 అల్యూమినియం తో రియాక్ట్ అయితే మ్యాంగనీస్ ప్లస్ Al2O3 ఫామ్ అయింది. దీస్ రియాక్షన్స్ రిక్వైర్ హై టెంపరేచర్ అండ్ హియర్ ద మెటల్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ మోల్టన్ స్టేట్. వీటికి ఈ రియాక్షన్ జరగాలంటే ఎక్కువ టెంపరేచర్ ఉండాలా, అండ్ ఇక్కడ వచ్చిన మెటల్ మనకి మోల్టన్ స్టేట్ లో వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలా, మీరు మెథడ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తున్నా, ఓర్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓర్ని కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఆక్సిడేషన్ చేస్తున్నాం. ఆక్సిడేషన్ తర్వాత రిడక్షన్ చేస్తున్నాం. రిడక్షన్ వరకు వచ్చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రోలైటిక్ మెథడ్ రిఫైనింగ్. నెక్స్ట్ ఇది మనకి సిలబస్ లో ఏం లేదు, బట్ ఇది అవసరము, అందుకని నేను చెప్తాను. ఇది నెక్స్ట్ వేరే టాపిక్ లో వస్తుంది. ఇది మీరు ఆల్రెడీ చదివిందే. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ రిఫైనింగ్ ఇది ఒక ప్రాసెస్. మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అనేది చదివినారా లేదా? ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అనేది చదివినారా లేదా? సార్ ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అని చదివినారా లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీలో? ఏం పలకరు? ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ చదివినారా లేదా? ఎస్ సార్ మీరు మెసేజ్ చేయొద్దు, నాతో చెప్పాలా. R190357 మైక్ ఆన్ చేయి. R190357. R190 335. R190 మైక్ ఆన్ చేయమ్మా. R190 సాయినాథ్ రెడ్డి. ఎలక్ట్రో రిఫైనింగ్ ఆఫ్ కాపర్ అని చదివినా లేదా ఎలక్ట్రోకెమిస్ట్రీలో? చదివినాం సార్. ఏం చేస్తాం చెప్పు. అక్కడ కాపర్ ఎక్స్ట్రాక్ట్ చేసేది, ప్యూర్ మెటల్. కాపర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా.
ఎట్లా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసి కదా ఒక Yes, sir. ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ తీసుకుంటాం, 2 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తాం, ఒకటేమో ప్యూర్ కాపర్, ఇంకోటేమో ఇంప్యూర్ కాపర్, బ్లిస్టర్ కాపర్ అని తీసుకుంటాం అని చెప్పినావా? నేనేనా మీకు టీచ్ చేసింది Yes, sir. ఎలక్ట్రోకెమిస్ట్రీ? మీరే. ఒక వెజల్లో 2 ఎలక్ట్రోడ్స్ తీసుకుంటాం, ఒకటి ఇంప్యూర్ కాపర్, ఇంకోటి ప్యూర్ కాపర్ తీసుకుంటాం. ఒకటేమో ప్యూర్ కాపర్ వచ్చేసి యానోడ్ గా యాక్ట్ చేస్తుంది, ఇంప్యూర్ కాపర్ వచ్చేసి ప్యూర్ కాపర్ వచ్చేసి క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుంది, ఇంప్యూర్ కాపర్ వచ్చేసి యానోడ్ గా యాక్ట్ చేస్తుంది. ఇంప్యూర్ కాపర్ లో ఆక్సిడేషన్ జరిగి మీకు అది నేను చూపిస్తా ఒక్కసారి, ఇదొక్కసారి ఆ ప్రాసెస్ చూపిస్తా ఉండండి ఎలక్ట్రోకెమిస్ట్రీలో. ఇది ఈజీగా అర్థమైపోతుంది మనకి, లేదంటే నేను నెట్లోనే చూస్తా. ఇమేజ్ కనిపిస్తా ఉందా? ఇమేజ్ కనిపిస్తా ఉందా? Yes, sir. ఇక్కడ చూడమ్మా, ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్. ఇక్కడ ఏంటంటే ఒకటి వచ్చేసి ఇక్కడ 2 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసినాడు. ఇది ఇంప్యూర్ కాపర్ అనుకోండి, ఇది ఇంప్యూర్ కాపర్. జింక్ ఉంది, నికెల్ ఉంది, ఐరన్ ఉంది, టెల్యూరియం ఉంది, ఆరం ఉంది, సిల్వర్ ఉంది, మిక్చర్ నంబర్ ఆఫ్ మిక్చర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఇంకో ఎలక్ట్రోడ్ ప్యూర్ కాపర్ అనుకోండి, ఒక ప్యూర్ కాపర్ 2 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసినాం. ఒకటేమో ఇంప్యూర్ కాపర్ ని ఒక ఎలక్ట్రోడ్ గా తీసుకున్నాం, ఒక ప్యూర్ కాపర్ చిన్నది థిన్ షీట్ పలుచగా ఉండే ప్యూర్ కాపర్ షీట్ పెట్టినాం. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్లా ఎలక్ట్రోకెమికల్ సెల్లా చెప్పండి, చదివినారు కదా ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్లా ఎలక్ట్రోలైటిక్ సెల్లా? ఎలక్ట్రోలైటిక్ సెల్ ఒకటే బీకర్ ఉంది కదా, 2 బీకర్స్ ఉంటే ఎలక్ట్రోకెమికల్ సెల్. సాల్ట్ బ్రిడ్జ్ ఉంటే సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది ఎలక్ట్రోకెమికల్ సెల్ లో. ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎందుకు యూజ్ అవుతుంది? కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే ఇక్కడ కెమికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఎనర్జీ సప్లై చేసినాం అనుకో త్రూ బ్యాటరీ, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చినాం అనుకో, ఈ కాపర్ దగ్గర ఇంప్యూర్ కాపర్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, కాపర్ ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగి ఇక్కడ సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ ఏంటంటే H2SO4 + CSO4 కాపర్ సల్ఫైడ్ సొల్యూషన్. ఇది ఎలక్ట్రోలైట్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సొల్యూషన్ ఈ కాపరు ఈ ఇంప్యూర్ కాపర్ దగ్గర ఆక్సిడేషన్ జరిగి ఏమవుతుంది, Cu+2 అయాన్స్ అన్ని ఈ సొల్యూషన్ లోకి వస్తాయి. ఈ సొల్యూషన్ లోకి వచ్చిన తర్వాత దీని నుంచి ఇంప్యూర్ కాపర్ లో ఇంకా సొల్యూషన్ లోకి వచ్చేస్తాయి కాపర్+2 అయాన్స్. కాపర్+2 అయాన్స్ ఈ సొల్యూషన్ లోకి వచ్చేసి ఈ ఇక్కడ క్యాథోడ్ దగ్గర వచ్చేసి ఈ Cu+2 అయాన్స్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇక్కడ Cu ఇక్కడ ఇంప్యూర్ కాపర్ ఉంది, Cu+2 అయాన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇంకా Cu+2 సొల్యూషన్ లోకి వచ్చిన తర్వాత 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ సర్క్యూట్ ద్వారా ట్రావెల్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఈ కాపర్ దగ్గర ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ సొల్యూషన్ లో Cu+2 అయాన్స్ ఉన్నాయి. ఈ Cu+2 అయాన్లు ఈ ఎలక్ట్రాన్స్ తీసుకొని కాపర్ ఫామ్ అయ్యి ఈ థిన్ కాపర్ షీట్ మీద ప్లేస్ అయితే వస్తుంది కాపర్. ఇక్కడేమో ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడేమో రిడక్షన్ జరిగింది.
ఇంకా రిమైనింగ్ ఇంప్యూరిటీస్ అన్ని కూడా కింద సెటిల్ అయిపోతాయి. దీన్నే యానోడ్ మడ్ అంటాం. యానోడ్ మడ్ అంటాం. ఈ ఇంప్యూరిటీస్ అన్నిటిని ఏమంటాం అంటే యానోడ్ మడ్ అంటాం. చూడండి నెక్స్ట్. ఇప్పుడు చూడండి ఈజీగా అర్థమవుతుంది. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ రిఫైనింగ్. జింక్, కాపర్, సిల్వర్, ఆరం, ఈటీసీ impure metals are refined by this method. In this method, impure metal is anode. Impure metal anode ఇంతకుముందు చూసినామా లేదా? రెస్పాండ్ అవ్వాలా? ఇంప్యూర్ మెటల్ ఏంటి? ఇంతకుముందు ఇంప్యూర్ మెటల్ యానోడ్ యాక్ట్ చేస్తుందని చెప్పిన. అండ్ ద ప్యూర్ మెటల్ ఈస్ క్యాథోడ్. థిన్ కాపర్ షీట్. an acidified solution of the metal salt is electrolyte. మనం కాపర్ ఎక్స్ట్రా చేసినాం కాబట్టి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. అసిడిఫైడ్ కాపర్ సల్ఫేట్, దానికి కొంచెం H2SO4 యాడ్ చేసినాం. అండ్ పాసింగ్ ఎలక్ట్రిసిటీ, ప్యూర్ మెటల్ ఇస్ డిపాజిటెడ్ అండ్ క్యాథోడ్. ప్యూర్ మెటల్ వచ్చేసి కాపర్ మీద, క్యాథోడ్ మీద డిపాజిట్ అవుతుంది. ద ఇంప్యూరిటీస్ సెటిల్ టు ద బాటమ్ అట్ ద యానోడ్. దిస్ ఈస్ నోన్ యాజ్ యానోడ్ మడ్. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? మెటల్ ఇక్కడ M ప్లేస్ లో, అక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో కాపర్ అని తీసుకుంటాం. ఇక్కడ M అంటే మెటల్ అని. మెటల్ యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? Mn ప్లస్ N ఎలక్ట్రాన్స్ ఆక్సిడేషన్ జరుగుతుంది. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది? Mn ప్లస్ Ne N ఎలక్ట్రాన్స్ మెటల్ ఫామ్ అయింది. ఇది క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడేమో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, క్యాథోడ్ దగ్గర ఏమో అడిషనల్ ఎలక్ట్రాన్స్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్. ఎగ్జాంపుల్, కాపర్ ఈజ్ రిఫైనింగ్ యూజింగ్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్. Anodes are impure copper and pure copper strips are taken as cathode. Acidified copper sulfate is used as electrolyte. Anode దగ్గర ఏం జరుగుతుంది? కాపర్ Cu+2 ఎలక్ట్రాన్స్ వస్తుంది. కాథోడ్ Cu+2 ఎలక్ట్రాన్స్ తీసుకొని కాపర్ రిడక్షన్ జరుగుతూ ఉంది. Impurities from the blister copper deposited as anode mud. Zinc may be also refined in this way. జింక్ కూడా ఈ మెథడ్ ద్వారా మనం రిఫైన్ చేయొచ్చు. అర్థమైందా లేదా? ఇది ఎలక్ట్రోలైటిక్ మెథడ్. చేశాను. Yes, sir. ఓకే నెక్స్ట్ ఒక 3 టర్మ్స్ ఉన్నాయి. దీంతో క్లాస్ క్లోజ్ చేద్దాం. జస్ట్ 3 టర్మ్స్ ఉన్నాయి చూడండి. రోస్టింగ్, ఇవి మనకి నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ లో ఈ పదాలు వస్తాయి. పదాలు వచ్చినప్పుడు మీకు డౌట్ రాకూడదు. రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్. రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్ అంటే ఏంటి? రోస్టింగ్ అనే వర్డ్ ఇంత ముందు వచ్చింది మనకి. క్యాల్సినేషన్, స్మెల్టింగ్. చూడండి, రోస్టింగ్ అంటే ఏంటంటే హీటింగ్ an ore or any substance, below its melting point in presence of air. ఆక్సిజన్ సమక్షంలో, గాలి సమక్షంలో ఒక ఓర్ని అంటే ఖనిజాన్ని దాని మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే దాన్ని ఏమంటామంటే రోస్టింగ్ అంటాం. నెక్స్ట్ క్యాల్సినేషన్ అంటే ఏంటంటే హీటింగ్ an ore below its melting point in absence of air. అంటే గాలి తగలకుండా, ఎయిర్ తగలకుండా బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఒక ఓర్ ని హీట్ చేస్తే దాన్ని క్యాల్సినేషన్ అంటాం. నెక్స్ట్ స్మెల్టింగ్ అంటే ఏంటంటే హీటింగ్ an ore above its melting point by adding liquefier. అంటే ఒక కాంపౌండ్ ని, ఒక ఓర్ ని దాని మెల్టింగ్ పాయింట్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేయాలి బై యాడింగ్ ఏ లిక్విఫైర్. ఒక లిక్విఫైర్ అనే అవుట్ సైడ్ సబ్స్టాన్స్ ని యాడ్ చేసి దాన్ని మెల్టింగ్ పాయింట్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేయాలి. అవుట్ సైడ్ నుంచి సబ్స్టాన్స్ యాడ్ చేయలేదంటే ఏమవుతుంది? లిక్విడ్ స్టేట్ లాగా చేంజ్ అయిపోతుంది. దానికి ఒక లిక్విఫైర్ అనేది యాడ్ చేసి ఇంకా ఎక్కువ హీట్ చేసినాం అనుకో ఎవాపరేట్ అయిపోతుంది. సో ఏం చేస్తారంటే హీటింగ్ an ore above its melting point by adding a liquefier. అవుట్ సైడ్ నుంచి ఒక సబ్స్టాన్స్ యాడ్ చేసి దాని మెల్టింగ్ పాయింట్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేయడాన్ని ఏమంటాం అంటే స్మెల్టింగ్ అంటాం. రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్, ఈ 3 వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇంకా 3 క్లాసెస్ పడతాయి. ఏంటంటే నెక్స్ట్ మనకు ఉండేటి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్,
ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి జనరల్ టాపిక్ అయిపోయింది. జనరల్ గా ప్రాసెసెస్ అన్ని అయిపోయినాయి. నెక్స్ట్ మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం. ఈ 3 టాపిక్స్ రోజు ఒకటి చదువుకుంటా కదా, రోజు ఒకటి నేర్చుకుందాం. ఫినిష్ అయిపోతుంది 3 క్లాసెస్ లో. ఈ రోజుతో ఇవాళతో ఈ క్లాస్ క్లోజ్ చేస్తాం. అర్థమైందా లేదా? నెక్స్ట్ ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. అర్థమైందా లేదా? చాప్టర్ ఈరోజు టాపిక్ అర్థమైందా లేదా? Yes, sir. చదవండి. నేను మీకు ఈ మెటీరియల్ నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. మీకు మీరు ఇంతకుముందు ఇచ్చింది చదవచ్చు, ఓకే, అది 2 సేమే ఉంటాయి. కాకపోతే దాంట్లో ఎక్కువ నోట్స్ ఉంటుంది. ఇప్పుడు నేను పంపించేది మీకు ఇప్పుడు ఈ కరెంట్ సెమిస్టర్ కి ఎగ్జామ్ కి ఏం అవసరమో అది ఉంటుంది. 2 పెట్టుకోండి. ఎగ్జామ్ పర్పస్ లో ఇప్పుడు నేను పంపించేది చదవండి. మనకి నేను ఫస్ట్ మీకు హెచ్ఓడి సార్ ఫస్ట్ పంపించింటారు కదా, ఆ మెటీరియల్ లో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెగ్నీషియము, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింకు అన్ని ఉన్నాయి. మనకి మెగ్నీషియం, జింకు ఈసారి సిలబస్ తగ్గించేసినారు. సో ఓన్లీ అల్యూమినియం, కాపరు, ఐరన్ ఈ 3కి సంబంధించిన ఎక్స్ట్రాక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో అవి మాత్రం చదవండి. నేను మీకు మెటీరియల్ ఈవినింగ్ కానీ అట్లా షేర్ చేస్తాను నేను. ఓకే, ఆల్ ఆఫ్ యూ బాయ్, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో పోస్ట్ చేయండి. ఓకే బాయ్, ఐఎమ్ లీవింగ్ నౌ.